అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. న్యూరో ఫిజిషియన్‌గా కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బేగంపేట్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఈ నిద్ర లేకపోవడం లేదా ఇంగ్లీష్‌లో చూస్తే గనక ఇన్సామ్నియా, స్లీప్‌లెస్‌నెస్ వీటిలికి గల కారణాలేంటి? చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని ఈరోజు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఎందుకు ఎదుర్కోవాల్సొస్తోంది? ఒకటి, సరైన జీవనశైలి లేకపోవడం. హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ద క్రక్స్ మనం హెల్తీగా ఉండడానికి. సో స్లీప్ అనేది నిజంగా అంత అవసరమా బాడీకి? ఎస్. ఒక హెల్తీ మైండ్ ఉంటేనే హెల్తీ బాడీ ఉంటుంది. ఆ మైండ్ అనే దానికి కూడా కంప్యూటర్ సిస్టమ్కి ఎట్లా అయితే మధ్య మధ్యలో మనం షట్ డౌన్ చేసి రీబూట్ చేస్తామో, నిద్ర కూడా అలాంటిదే. ఒక రెస్ట్ ఇచ్చి బ్రెయిన్ని యాక్టివిటీ లేకుండా కాసేపు షట్ డౌన్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఆ సమయంలో మనం అనుకుంటాం కంప్లీట్ బాడీ ఏదో రెస్ట్ అవుతుందని. లేదు, అది నెక్స్ట్ డేకి తయారీ అవుతూ ఉంటుంది. సో దీనిలో భాగంగా కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ లేదా వేస్ట్ ఇమోషన్స్, నెగిటివ్ థింగ్స్ మన బాడీలోకి, బ్రెయిన్లోకి పేరుకుంటున్నవన్నీ కూడా గ్లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక పద్ధతి ద్వారా క్లియర్ అవుతూ ఉంటాయి. ఇది నిద్రలో మాత్రమే జరుగుతుంది. అలాగే చిన్న పిల్లలకి కావలసిన గ్రోత్ హార్మోన్ అనేది కూడా డీప్ స్లీప్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఇకపోతే రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కార్టిజాల్ లాంటివి, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టిరాన్ లాంటివి కూడా అబ్నార్మల్గా పెరగటానికి, డయాబెటీస్ సరిగా కంట్రోల్ కాకపోవడానికి కూడా ఈ నిద్ర సరిగా లేకపోవటమే కారణం. ఇక నిద్ర పట్టకపోవడానికి ప్రైమరీ ఇన్సామ్నియా అంటే స్వతహాగానే ఆ మనిషికి ఎక్కువ నిద్ర అవసరం లేదు, లేదా జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో నిద్ర అనేది చాలా తక్కువ సేపు పోతే కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతూ ఉంటారు. కొన్నిసార్లు కారణం ఏంటో కనిపెట్టలేకపోవచ్చు. వాళ్ళలో 4-5 గంటల కంటే నిద్ర పట్టదు. సో దీనిలో కూడా రకరకాల వెరైటీస్ చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎలా అంటే నిద్రలోకి వెళ్ళడమే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక గంట సేపు మంచం మీదకి ఎక్కాక డొర్లుతారు అటు ఇటు, కానీ నిద్ర మాత్రం పట్టదు. కొంతమందికి ఏమో మధ్యరాత్రి మెలకు వస్తుంది, టంగుమని ఏదో అలారం కొట్టినట్లు. 1 గంట 2ంటికి ఇంకా లేచి కూర్చుంటారు. తర్వాత ఎంతసేపు ప్రయత్నించినా నిద్ర పట్టదు. కొంతమందికి ఏమో ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్ అంటాం, అంటే బై 3 4 మెలకు వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఎంత తన్నుకున్నా నిద్ర రాదు. సో ఈ రకరకాల ఇన్సామ్నియా పద్ధతులు అనేది మేము చూస్తూ ఉంటాం. ఇవి ప్రైమరీ ఇన్సామ్నియా కాకుండా కొన్నిసార్లు సెకండరీ కాజెస్ వల్ల వస్తూ ఉంటాయి. అంటే అండర్లయింగ్గా ఏమైనా డిసీజ్ ఉందా? తీవ్రంగా ఈ మధ్యన మేము చూస్తున్నది రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే ఒక విషయం. ఇది చాలామందికి అవగాహన లేదు. ఇందులో ఏమవుతుందంటే ఒక మనిషి పడుకోవడానికి మంచం మీదకి వెళ్ళగానే కాళ్ళల్లో ఏదో తిమ్మిర్లు, నొప్పి, డిస్కంఫర్ట్, వాళ్ళకి తెలియని ఒక అన్కంఫర్టబుల్ సెన్సేషన్ వస్తుంది. కొంతమంది క్రీపింగ్ సెన్సేషన్ ఇన్ మై లెగ్స్ అని డిస్క్రైబ్ చేస్తారు దాన్ని. దీనికి ఏమవుతుంది, వాళ్ళకి కాళ్ళు కదుపుతూ ఉంటే లేకపోతే కనుక నడుస్తూ ఉంటే ఆ నొప్పి, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది కాస్త నెమ్మదిగా అయినట్లు అనిపిస్తుంది. అంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. అదే వాళ్ళు అలానే పడుకొని స్టేబుల్గా ఉంటే కనుక చాలా డిస్కంఫర్ట్కి గురవుతూ ఉంటారు. దీనివల్ల నిద్ర పట్టకపోవడం, నెక్స్ట్ డే అంతా కూడా డల్గా, డ్రౌజీగా ఉంటారనమాట. దీనికి ముఖ్య కారణం ఐరన్ డెఫిషియన్సీగా కూడా మేము పరిగణిస్తూ ఉంటాం. ఇకపోతే కొంతమందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే ఊపిరి సరిగా అందక వాళ్ళకి మధ్య మధ్యలో బ్రేక్ అయ్యి నిద్రలోంచి మెలకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే బాగా లావుగా ఉండే ఊబకాయం, ఒబెసిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇక్కడ ఊపిరి రంధ్రం అనేది చాలా సన్నగా ఉన్నందువల్ల వాళ్ళకి బ్రెయిన్కి సరిపడా ఆక్సిజన్ వెళ్ళదనమాట. దాంతో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇంకా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేవి డెవలప్ అయ్యి రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత బాగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఇకపోతే కొంతమందిలో డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా స్ట్రెస్ లాంటి వాటి వలన రిపీటెడ్ థాట్స్ వచ్చి కూడా వాళ్ళు సరిగా నిద్ర లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఇన్సామ్నియాకి గల కారణాలన్నీ మనము మాట్లాడుకున్న తర్వాత ఒక నిపుణులైన ఫిజిషియన్ని కానీ, న్యూరాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు ప్రతి పేషెంట్ని డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకొని ఎలాంటి నిద్ర సమస్యతో సఫర్ అవుతున్నారు, మనం దీనికి గల కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే సరైన ట్రీట్మెంట్ చేసి
వాళ్ళకి ఈ నిద్రలేమి నుంచి బయటపడేయగలుగుతాం.